నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చెక్కలను ఈజీగా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్గా చూపించబోతున్నానండి. ఇలా చేస్తే స్వీట్ షాప్లో కొన్నట్లే కమ్మగా ఉండటమే కాదు, కరకరలాడుతూ భలే ఉంటాయి. మరి పిండిని ఎలా కలిపితే ఈ చెక్కలు టేస్టీగా క్రంచీగా వస్తాయో ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 5-6 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే చిన్న అల్లం ముక్క, అర టీ స్పూన్ జీలకర్ర, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని ముందుగా వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి వీటిని గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల ధనియాలను తీసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేస్తే పేస్ట్లా అయిపోతుంది. ఇలా కోర్స్గా గ్రైండ్ చేయడం వలన మనం చెక్కలు తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1/2 కిలో రైస్ ఫ్లోర్ని తీసుకుందాం. ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా రైస్ని బాగా చెరిగి ఆ తర్వాత ఇలా మెత్తని రైస్ ఫ్లోర్ని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే బయట రెడీమేడ్గా దొరికే రైస్ ఫ్లోర్నైనా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ 1/2 కేజీ రైస్ ఫ్లోర్కి సరిపడా మిగతా ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు తీసుకుందాం. ఇందాక గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని తీసుకుందాం. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ ఉప్పుని, మీరు ఉప్పు ఎక్కువగా తినేవారైతే ఇంకాస్తైనా తీసుకోవచ్చు. అలాగే అర టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులను, 3 టేబుల్ స్పూన్ల నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకుందాం. ఇలా సగ్గుబియ్యం వేయడం వలన చెక్కలు చాలా బాగా వస్తాయి. అలాగే మీరు కావాలంటే ఈ సగ్గుబియ్యంతో పాటు నానబెట్టిన పెసరపప్పుని, అలాగే శనగపప్పునైనా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకుల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వేడి నూనెను కానీ లేదా బటర్ని కానీ ఇలా వేడి చేసి తీసుకోండి. ఇలా వేడి చేసి తీసుకోవడం వలన మనం ప్రిపేర్ చేసే చెక్కలు అనేవి క్రంచీగా వస్తాయి. ఇలా తీసుకున్న నెయ్యిని స్లోగా ఇలా మిక్స్ చేస్తూ బాగా కలపండి. ఇలా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా ఇలా కలిపాక ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకు చెక్కలు క్రంచీగా రావడానికి మాయిన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా చేసిన నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను కవర్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చేతికి కొంచెం ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా రౌండ్గా చేసి తీసుకుందాం. ఇక్కడ నేను చేసేది 1/2 కేజీ కాబట్టి అన్ని ముద్దల్ని ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనం కేజీల వైజ్ ప్రిపేర్ చేస్తుంటే కొన్ని ముద్దలు చేసి మిగతా పిండిని కవర్ చేసి ఆ తర్వాత మనం చేసే ముందు ముద్దల్లా చేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేశాక ఇప్పుడు మనం చెక్కల్లా ప్రిపేర్ చేయడానికి మషిన్ లేకపోతే చెక్కలను ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఇలా బటర్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని దీనిపై నుండి మరొక బటర్ పేపర్ని పెట్టి ఫ్లాట్గా ఉండే బాక్స్తో కానీ లేదా గిన్నెతో కానీ ఇలా నొక్కితే మనకు చెక్క షేప్లో ఇలా రౌండ్గా వస్తుంది. మనం చెక్కలు అనేవి వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకుంటే చెక్కలు అనేవి కరకరలాడుతూ భలే వస్తాయి. ఈ ప్రాసెస్తో చేయాలంటే చెక్కలు చేయడం కొంచెం టైం పడుతుందండి. ఇలా కాకుండా మనం పూరీ మషిన్లో ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మషిన్లో చేయడానికి కూడా బటర్ పేపర్ని తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక పిండి ముద్దను పెట్టి పైనుండి మరొక బటర్ పేపర్ని పెట్టి ఇలా నొక్కి తీసుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో ఇలా వస్తాయి. ఇలా అన్ని చెక్కల్లా ఒత్తి తీసుకున్నాక వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ప్యాన్లో పట్టే అన్ని చెక్కలను తీసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫ్రై చేస్తే ఇందులో వేసిన సగ్గుబియ్యం కూడా బాగా ఫ్రై అయ్యి మన చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే చెక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగే మనం ఈ ప్రాసెస్తో చెక్కలను ప్రిపేర్ చేసుకుంటే వీటికి ఆయిల్ కూడా బాగా పట్టదండి. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా చెక్కలను చేసి ఫ్రై చేసి తీసుకోవడమే.
సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ సగ్గుబియ్యం చెక్కల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.